వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా. వేల కొలది భక్తులు వచ్చి స్వామి కృపకు పాత్రలు కాగా, కలియుగమందున వైకుంఠమనుచు గోవిందుని నామ స్మరణము చేసే. ఎన్నో వింతలు ఎన్నో లీలలు స్వామి చూపెను భక్తులకు. ఏడు కొండల వెంకటేశుడు పిలిచిన పలికే పావన చరితుడు. నీ పదదాసి బాలరత్నము హృదయము నుండి పూచిన పుష్పం, అక్షర రూపం దాల్చిన వెంటనే గానామృతమై నిలిచెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా. పదుగురు కలిసి గానము చేయగా ఊరు వాడాలకించగా, చూచిన వారిదే పుణ్యము కాదా, పాడిన వారిదే జన్మము ధన్యం. శనివారము నాడు గానము చేసిన శని దోషములు తొలగునుగా. 3 వారాలు గానము చేసిన ముద్దు బిడ్డలు కలుగునుగా. 5 వారాలు గానము చేసిన సిరి సంపదులే ఇచ్చెనుగా. 7 వారాలు గానము చేసిన కోరిన కోర్కెలు గోవిందుడు తీర్చెను. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా. చలిమిడి వడపప్పు బాగుగా చేసి పానకంబులే కలుపవలెను. బియ్యముతోనే పాయసముండి లడ్డూ నివేదన చేయవలెను. బిడ్డల పేర్లు కలిగిన వారు ఆపదలన్నీ తీర్చేవారు. నీలాలిచ్చిన మురిసేవాడు కలియుగమందున శ్రీనివాసుడు. మంగళమయ్యా వెంకటేశ, మంగళమయ్యా శ్రీనివాస, మంగళమయ్యా మంగాపతి, మంగళమయ్యా పద్మావతి నాథ. వందనమయ్యా తిరుమలేశ, వందనమయ్యా వెంకటేశ, వందనమయ్యా శ్రీనివాస, వందనమయ్యా పాదాభివందనమయ్యా. లోకమంతా శాంతిరస్తు, లోకమంతా శుభమస్తు, లోకమంతా కళ్యాణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వెంకటేశుని పాదాలకు అంకితము. బాలరత్నము వ్రాసిన చరితము, గోవిందుని పాదాలకంకితము. మా జన్మము ధన్యము చేయగను, చేకొనుమయ్యా వెంకటేశ. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు అందరికీ.